దీనిలో ముఖ్య ఉద్దేశం అంటే క్యాబినెట్లో కొన్ని డిసిజన్స్ తీసుకున్నారు. మోస్ట్లీ ఎప్పుడు కూడా జరగలేని ఇప్పుడు ఫస్ట్ టైము గవర్నమెంట్ హెస్ టేకన్ హిస్టారిక్ డిసిజన్ టు అడ్వాన్స్ వాటర్ రిలీజ్కి అడ్వాన్స్ చేయాలి టు సపోర్ట్ ఫార్మ్. సో ఇది చాలా ఒక పాజిటివ్ స్టెప్. మనం కూడా గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలి. అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఎఫర్ట్స్. మన జిల్లాలో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు టేక్ ద యాక్షన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్షన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫాక్ట్ మాకు డెప్యూటీ ఎస్సీ గారు ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు. ఎప్పుడు జరగలేని విశాఖపట్నం జిల్లాలో సార్ మనకి ఫస్ట్ టైం అనకాపల్లి జిల్లా మీ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం మనం వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. ఇది మనకి సెకండ్ మంత్లోనే ఇది ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ సార్. అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ సార్. దీంతోపాటు మనకి చైర్మన్ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సార్. మైనర్ కలెక్టర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటర్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాటర్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే వాటర్ చిన్న రిపేర్స్ వల్ల, ఈ షట్టర్స్, ఈ చిన్న వాటి వల్ల ఈ నీరు వృధాగా పోవడం జరుగుతుంది. అవి చేసినట్లయితే ఈ సీజన్లో మనం అది చేసినట్లయితే ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచో జనరల్ ఫండ్ నుంచో కలెక్టర్ గారు చెప్పినట్టు ఇస్తే రైతాంగానికి ఉపయోగపడుతుందని, అలాగే మరీ ముఖ్యంగా విలేజ్ అసిస్టెంట్లు ఈ క్రాప్ బుకింగ్లో అశ్రద్ధ చేయడం వల్ల కలెక్టర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటర్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాటర్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలనేదే నా ఉద్దేశం. ఉపాధి హామీ పథకంలో ముఖ్యంగా చెరువులకు సంబంధించి సర్ప్లస్ స్లూస్కి సంబంధించి మనం రిపేర్స్ పెట్టుకోవచ్చు సార్. మాస్టర్ సర్కులర్లు అది అలౌ చేస్తారు. కొద్దిగా మనకి ప్రయారిటీ వర్క్స్ బేస్ చేసుకుని నాన్ ప్రయారిటీ వర్క్స్లో కొంత అలర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ ప్రపోజల్ ఐ విల్ ఆల్సో టాక్ టు అంటే చాలా అర్జెంట్ ఇంపార్టెంట్ అంటే విత్ స్మాల్ థింగ్స్ ఇఫ్ వీ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ ఫార్మర్స్ అవి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎస్సీ గారి దగ్గర నుంచి లిస్ట్ ఆఫ్ ఎంఐ ట్యాంక్స్ తీసుకుంటారు సార్. ఒకసారి ప్రపోజల్స్ ఫార్వర్డ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ టు ఆల్ జేఈస్ ఇలాగా ఎనీథింగ్ విచ్ ఈస్ అట్ వెరీ స్మాల్ తక్కువ కాస్ట్తో మనకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేలాగా అలా ఏదైనా చిన్న రిపేర్స్ ఉంటే ఇఫ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్, ఎస్సీ గారి నోటీస్లో మేము అన్నీ ప్రయారిటైజ్ చేసేసి కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్తో మినిస్టర్స్తో ఫైనలైజ్ కన్సెన్సెస్ తీసుకొని వీ విల్ సెండ్ ఇట్ త్రూ మన పీడీ గారు ఆర్ వీ విల్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్ త్రూ అదర్ ఫండ్స్ ఆల్సో. ఒకసారి లెటెస్ట్ ప్రిపేర్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమం గడిచినటువంటి రోజుల్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు నాకు తెలిసేటువంటి మీటింగ్ ఇప్పుడు కూడా జరగల. మొట్టమొదటిగా మన అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత అనకాపల్లి జిల్లాలోనే ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఉన్న పరిస్థితి కూడా మనందరికి కూడా తెలుసు. ఆ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టేటువంటి ప్రాజెక్టులు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుకి ముందుగానే రిజర్వాయర్ల నుంచి నీరు ఎప్పుడు విడుదల చేస్తాము అని ఒక డేట్ని ఫిక్స్ చేస్తే ముందస్తుగా వేయవలసినటువంటి వరి నార్మల్ని సిద్ధపరచుకొని దాని తగ్గట్టుగా ఏ టైంకి వాటర్ రిలీజ్ చేయబడుతుంది, ఆ సమయానికి ఇన్ని రోజుల ముందు మనం విత్తనాన్ని భూమిలో వేసుకుంటే అది మనకి అందుబాటులోకి వస్తుందని చెప్పి నవంబర్ మాసము అయ్యేసరికి తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త 15 రోజుల ముందుగానే పంటల్ని తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేదానికి ముందుగా వాటర్ రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ నుంచి కూడా ఏ
తేదీల్లో వాటర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ప్రకటించడం జరిగింది. అటువంటిది మేము చెప్తే మీరు తెలుసుకునే పరిస్థితిలో ఉంటే దాని అర్థమైంది అంటే గ్రౌండ్ స్టేజ్లో రియాలిటీ అనేటువంటిది మీరు చూడట్లేదు అనేటువంటిది దీని అర్థం. ఇప్పటివరకు అక్కడ ఏదో పెద్ద జిల్లాలు ఉన్నాము, ఇప్పుడు మనకంటూ 7 నియోజకవర్గాలకు ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. మనకు ఉన్నటువంటి ఏరియా కూడా తక్కువే, ఎడ్యుకేషన్ ఇంజనీర్ కానీ ఎస్సీ గారికి కానీ. కాబట్టి రేపటి నుంచే ఒక కార్యాచరణ మొదలు పెట్టండి. మీకున్నటువంటి సమయాన్ని కెనాల్స్ ఎక్కడైనా మనకి వాక్ త్రూ సర్వే అంటే వాక్ త్రూ సర్వే అని ఎందుకన్నానంటే ఇప్పుడైతే కాస్త కోస్తో కెనాల్ బ్యాంక్స్ అవి డెవలప్ అయినాయి, రోడ్లు కూడా ఉన్నాయి, అటువంటి వాటికి వెహికల్స్ వేసుకుని వెళ్ళండి. కానీ వెహికల్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫీల్డ్ ఛానల్స్ దగ్గర నుంచి బ్రాంచ్ ఛానల్స్ వరకు కూడా మీరు ఫీల్డ్ విజిట్ చేయాలి. వాటి తాలూకా రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకోవాలి, దానికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేసుకోవాలి. డబ్బు ఎంతో అవసరం పడుతుంది, అది మీ ఎస్సీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే ఇమ్మీడియట్గా రాష్ట్ర స్థాయి అధికారులకి పంపించుకొని అవసరం అనుకున్నలాగుంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఇప్పటికే రైతులకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా మోడల్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నటువంటి ప్రాజెక్టులు, పెద్దేరు కానీ, కోనాం కానీ, రేవాడ కానీ, కుర్కగడ్డ కానీ, టాచర్ రిజర్వేర్ కానీ, ఇలా అనేకమైనటువంటి రిజర్వేర్లు మాడుగులోనే ఉన్నాయి. 8 రిజర్వేర్లు ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. ప్రత్యేకించి అధికారులు కూడా జిల్లా అంతా కూడా ప్రాజెక్టులు లేవు, సిస్టమ్ బెడ్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, సిస్టమ్ బెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి. వీటన్నిటి చూస్తూ ముఖ్యంగా రేవాడకు వచ్చేసరికి ప్రాజెక్టు ఎప్పుడు 74లో నిర్మాణం స్టార్ట్ చేశారని చెప్పాను. ఇప్పటికే పూర్తిగా శిథిలమైపోయే పరిస్థితి ఉంది. డ్రిప్ పథకంలో మరి మీద నుంచి డిపార్ట్మెంట్ కూడా వచ్చారు, పరిశీలన చేశారు. సుమారుగా 100 కోట్ల రూపాయలతో దాన్ని ఆధునీకరణ చేయాలి, పటిష్టపరచాలని చెప్పి ఇప్పటికే రిపోర్టు తయారు చేశారు, నివేదికలు కూడా తయారైనాయి. కానీ ఆ నివేదికలు కూడా అమరావతి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాయి. ఎస్ఐ గారు మీకు తెలిసే విషయం అంతా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు మీకు వచ్చినటువంటి రిపోర్ట్స్, మీరు తయారు చేసి పంపించినటువంటి రిపోర్ట్స్లో వాళ్ళు టెక్నికల్ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, వీటిని సరిచేసి పంపించండి అని అంటే ఎందుకు ఇమీడియట్గా మీరు పంపించలేకపోతా ఉన్నారు? మీరు చేయలేకపోతా ఉన్నారా? మీ కింద సిబ్బంది మీకు సహకరించట్లేదా? అది మెకానికల్ వింగ్ వెట్టింగ్ కావాలని గవర్నమెంట్ నుంచి అడిగారు సార్. మెకానికల్ వింగ్ పంపించాము, అది ఈ వారంలో ఇస్తామని చెప్పారు సార్. అది రాగానే పంపించేస్తారు సార్ గవర్నమెంట్. మీరు దాని మీద కూడా టైం ఫిక్స్ అయ్యండి. అసలు ఎందుకు అనంటే పైనుంచి ఇస్తామని చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా మాట్లాడాను సార్, ఈ మెకానికల్ విజయవాడకి ఆయన 1 వీక్ టైంలో చేసేస్తానని చెప్పారు సార్. మేము తప్పనిసరిగా దాన్ని ఫాలోఅప్ చేసి, ఎందుకంటే మన సీఎంఓలో ఆఫీసర్స్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చారు, ఏదైతే ఇన్వెస్టిగేషన్కి వచ్చారో అది దాన్ని పరిశీలన చేయడానికి. వాళ్ళకి కనిపించేటప్పుడు సార్ మరి ఇచ్చేయండి అంటే ఏం చేస్తామో మీ దగ్గర నుంచి రిపోర్ట్సే రావట్లేదు, ఎందుకంటే మిగతా ఏరియాలన్నింటి నుంచి కూడా వచ్చాయి. ఇక్కడికి వచ్చేటప్పటికేమో రిపోర్ట్స్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేది, అట్లా సరి చేసి పంపించండి అని అంటే అవి ఇప్పుడు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ వారంలో పంపించేస్తాం సార్. బాగా స్పీడప్ చేయండి అసలు, ఎందుకంటే పైనుంచి మనకి ఇస్తారనుకునేటప్పుడు మనం చేయించుకోవాలి. అసలు వాళ్ళు ఇస్తారనుకునేటప్పుడు మనం చేయించుకోవాలి. అంతేకాకుండా పెద్ద రిజర్వేర్ కానీ, కోనవ రిజర్వేర్ కానీ, వాటికి అందున్నటువంటి కెనాల్స్ కానీ, ఎప్పుడో ప్రాజెక్టులు కట్టినప్పుడు సూపర్ పాసెస్లు కానీ, ఫుట్ బ్రిడ్జెస్ కానీ, మొన్నైతే లాస్ట్ సైక్లోన్స్లో కోనవ రిజర్వేరు లెఫ్ట్ కెనాల్ మీద ఉన్నటువంటి ఫుట్ బ్రిడ్జి కొలాప్స్ అయిపోయింది. మొన్న నేను చెప్తే ఈ గారు కూడా వెళ్ళి దాన్ని కూడా విజిట్ చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని తయారు చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి చెప్పేలాగా ఉంటే ఇక్కడి నుంచి కూడా ఒక లెటర్ పంపించి వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి ప్రజలు పడేటువంటి కష్టం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రత్యేకించి ఒక స్పెషల్ రిపోర్ట్ రాసుకొని ఇమ్మీడియట్గా శాంక్షన్స్ వచ్చేటట్టు చేసుకుందాం. ఈ 2 సంవత్సరాలు ఉందనుకుంటున్నారు ఎన్నికలు వచ్చేసరికి. ఈ గవర్నమెంట్ 1 సంవత్సరం 6 మాసాలు మాత్రమే మనం లెక్కేసుకోవాలి, ఎందుకంటే ఒక 6 మంత్స్ ముందు ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తే ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. అందు గురించి ఈ సంవత్సరం 6 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా, మన ముఖ్యమంత్రి గారు మనందరికీ సహకరించే విధంగా, మనందరం కలిసికట్టుగా, మనందరం కోఆర్డినేషన్తో
ఈ రెండు డిపార్ట్మెంట్ల సహకారంతో రైతుని ఆనందపరిచే విధంగా రైతు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి అధికారులందరూ కూడా త్రికరణ శుద్ధిగా పనిచేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది సార్ మేము ఇది వాక్ త్రూ సర్వే అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద రిపేర్ వర్క్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, 2 పాయింట్స్ మీరు చెప్పారు సార్. అండ్ ద రిపోర్ట్స్ విల్ బి ప్రిపేర్డ్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఎస్పెషలీ వాక్ త్రూ సర్వే ఖచ్చితంగా ప్రతి ఒక్క జేఈ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్స్ ఆఫీసర్ ఒక షెడ్యూల్ తయారు చేసేసి, ఇన్ఫాక్ట్ ఐ విల్ రిక్వెస్ట్ ఆర్డిఓస్ కూడా అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడిఎస్ కూడా టు అకంపెనీ ఇన్ దీస్ వాక్ త్రూ సర్వేస్ కంపల్సరీ. దిస్ ఈజ్ అ గుడ్, ఇన్ఫాక్ట్ మనకి ట్రైనింగ్ టైంలో చెప్పించారు సార్ మాకు, ఆ తర్వాత చేయించాలి. సో దిస్ మే బి గోయింగ్ యాజ్ అ అజెండా పాయింట్. అండ్ తాత్కాలికమైనటువంటి, ఎందుకంటే దీని మీద చట్టపరమైనటువంటి లీగల్ సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే మన స్థలంలో ఎప్పుడో ఎవరు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు, దానికి ఆ గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను కూడా వేస్తారు. మంది అనేటప్పటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి పన్ను రసీదు చూపిస్తాడు, లేదంటే ఇంటి పన్ను రసీదు తీసుకెళ్ళి కోర్టులో వేసేటప్పటికి ఇది ఏమిటో చూడడం, ముందు ఇమీడియట్గా స్టే చేస్తారు. అసెట్ రిజిస్టర్ ఒకటి మనం తయారు చేసేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఇరిగేషన్ అసెట్ రిజిస్టర్ ఆల్రెడీ ఉంటాయి, ఒకటి ఇన్వెంటరీ అసెట్స్ రిజిస్టర్ ఉంటుంది. సో అసెట్స్ రిజిస్టర్తో పాటు ల్యాండ్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అండర్ తీసుకున్న ల్యాండ్ అక్విజిషన్ కరెంట్ స్టేటస్, అది కూడా రీకన్సిలేషన్ మనం ఒక ప్రాపర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్కి కోసం ఒక అసెట్ రిజిస్టర్ తయారు చేసేస్తే నెక్స్ట్ మీటింగ్ లోపల వీ కెన్ షో ఇట్ టు ఆనరబుల్ మినిస్టర్ అండ్ అదర్. మన అందరు ఫార్మర్స్కి తెలియాలి, ముందుగానే తెలియాలి. సో మీ ఆర్బీకేస్ ద్వారా, అదేవిధంగా సెక్రటరేట్ మనకి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది బాగా. సో దాని ద్వారా కూడా మనం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టించేసి ఇది పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది.